శ్రీమాత నమః. పెహల్గాం దాడిలో ఎవరి బొట్టులైతే తుడిచేశారో, ఏ స్త్రీమూర్తినైతే నీచంగా మాట్లాడి వెళ్ళు మోడీకి చెప్పుకో అని నవ్వుతూ ఎగతాళి చేసి మాట్లాడారో వాళ్ళని మట్టు పెట్టేయడానికి స్త్రీమూర్తులే వెళ్ళారు. ఆ సింధూరమే వెళ్ళింది. ఆ సింధూరమే వాళ్ళని మట్టు పెట్టేయడానికి ప్రణాళికని రూపొందించింది. ఒక ఆవిడేమో కల్నల్ ఖురేషి, ఇంకొక ఆవిడేమో వ్యోమికా సింగ్. ఒక ఆవిడ రక్షణ దళం అయితే ఒక ఆవిడ వైమానిక దళం. ఇప్పుడు ఈ భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య జరుగుతున్న ఈ దాడుల్లో వీళ్ళే ప్రముఖ పాత్రని వహించారు. మొన్న ఒక ఆవిడ ఉంది కదా, పాకిస్తాన్ ఆవిడ, మేమేవి చేతులకి గాజులు తొడుక్కుని ఖాళీగా కూర్చోలేదని ఆ చేతులకి గాజులు తొడుక్కున్న ఆ స్త్రీమూర్తులే వచ్చారు. ఏ స్త్రీమూర్తి బొట్టయితే చెరిపేశారో, ఏ స్త్రీమూర్తినైతే ఎగతాళిగా మాట్లాడారో ఆ స్త్రీ శక్తి వల్లే ఈ రోజు కేవలం 25 నిమిషాల్లో అక్కడ విధ్వంసం జరిగింది. ఇంకా చెప్తున్నారు కదా భారత సైనికులు, ఇది ట్రైలర్ మాత్రమే, ఇప్పుడు మీకు మాత్రం రుచి చూపించాము అని. అది ఆడపిల్లల యొక్క లక్షణం, అలా ఉండాలి. ప్రతి ఆడపిల్ల అంతే ధైర్యంగా ఉండాలి. ముందుకు వెళ్ళి ఎటువంటి సమస్యనైనా సరే ఎదుర్కొనే సత్తా ఉండాలి. పాకిస్తాన్లో పాపం నిన్న ఒక మీడియాకి చెందిన అమ్మాయి ఎంత బాధపడిపోతుందో. అక్కడ పాకిస్తాన్లో ఉన్న వాళ్ళు ప్రాణాలు కోల్పోయారంట, వాళ్ళందరినీ అల్లానే కాపాడాలంట. ఆవిడ ఇండైరెక్ట్ గా వెనకేసుకొస్తున్నది అక్కడ ప్రాణాలు కోల్పోయిన ఉగ్రవాదుల గురించి అని అర్థమైపోతుంది. ఎందుకంటే ఈ రోజు ఈ దాడిలో జైషే మహమ్మద్ కి సంబంధించిన 10 మంది కుటుంబీకులు చనిపోతే వాళ్ళ అంత్యక్రియలకి అక్కడ అఫీషియల్స్ అందరూ వచ్చి హాజరయ్యారు. ఏ వ్యక్తి వల్ల అయితే భారతదేశం బాధపడిందో, ఏ వ్యక్తి వల్ల అయితే భారతదేశంలో ఎన్నో దాడులు జరిగాయో అటువంటి వ్యక్తి కుటుంబ సభ్యులు చనిపోతే అక్కడ హయ్యర్ అఫీషియల్స్ అందరూ సపోర్ట్ చేసి ఆ కార్యక్రమాలకి పాల్గొన్నారు అంటే అక్కడ ఉన్న మీడియా కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తుందనే కదా అర్థం. అందుకే కదా అక్కడ ప్రాణాలు కోల్పోయారు అంటూ తెగ బాధపడిపోయి కళ్ళల్లోంచి నీళ్లు రాకపోయినా సరే ఏడుస్తున్నట్లు ముసలి కన్నీరు కారుస్తున్నారు. आपके मासूम जो शहीद हो रहे हैं उनसे अल्लाह की मुलाकात होगी, दुनिया में उन पर क्या बीती इस पर भी बात होगी. खुदारा अपने मासूमों को तलकीन कीजिएगा कि वो अल्लाह से हमारी शिकायत ना करे, बल्कि अल्लाह से ये दरख्वास्त करे कि वो हमारे जैसे कमजोर ईमान वालों को ताकत अता करे, क्योंकि हम भूले हुए हैं कि मनफत एक है. ఈ ఏడుపు ముందుండుంటే అసలు యుద్ధం జరిగి ఉండేది కాదు కదా. అనవసరంగా పెహల్గాం మీద దాడి చేసి అమాయకులైన ప్రాణాలని పొట్టను పెట్టేసుకున్నారు కదా. అప్పుడు ఏడ్చి ఉండాల్సింది కదా. అప్పుడు ఏడ్చి మీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పుకుని ఉండుంటే సింధు జలాలు దక్కేవి, మీ కళ్ళల్లో నుంచి నీళ్లు కూడా వచ్చేవి. ఇప్పుడు మీ కర్మ ఏంటంటే మీ కళ్ళల్లోంచి నీళ్లు లేవు, అలాగే సింధు జలాలు కూడా మీకు లేవు. సింధు జలాలు ఉంటేనే కదా మీ కళ్ళల్లోంచి కూడా నీళ్లు వచ్చుండేవి. ఇప్పటికైనా సరే కనీసం కాస్తైనా బుద్ధి తెచ్చుకుంటారంటే తెచ్చుకోరు. ఇప్పుడు కూడా ఈ జైషే మహమ్మద్ ఏమని బెదిరిస్తున్నాడు అంటే, నా కుటుంబ సభ్యులు చనిపోయారు కదా, నేను ప్రతీకారం తీర్చుకుంటాను భారత్ మీద అని చెప్పి మాట్లాడుతున్నాడు. వాళ్ళందరూ వాళ్ళ దేశం గురించి, ఆ దేశంలో ఉన్న వాళ్ళు వాళ్ళ గురించి ఎంత కట్టడిగా ఉంటారో చూడండి. ఇక్కడ మన హిందువుల్ని కాపాడడం కోసం నరేంద్ర మోడీ గారు, ఈ సైన్యము వీళ్ళందరూ ఎంతో తపన పడిపోతూ ఉంటే రాళ్లు వేసుకుని కొట్టేది కూడా ఎవరో తెలుసా? పరాయి వాళ్ళు కాదు, హిందువులే కొడతారు. ఆ నరేంద్ర మోడీ గారిని కూడా హిందువులే మాటల్ని తూటాలుగా కొడతారు. మాటల్ని తోటాలుగా పేల్చినా అక్కడ ఆయన ఏం చేయదలుచుకున్నారు, దేశానికి ఏది మంచి అనేది ఆయనకి తెలుసు కాబట్టి చేస్తారు. కానీ కనీసం మాటలతో కూడా సపోర్ట్ చేయరు. మన హిందువుల మీద దాడి చేస్తూ ఉంటారు. వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? ఇలా మన దేశంలో ఉన్న వాళ్ళని మనం ఎలా సపోర్ట్ చేసుకోవాలి అని. చెత్త పని చేసినా, వెధవ పని చేసినా వాళ్ళు ఎలా సపోర్ట్ చేసుకుంటున్నారు. మన వాళ్ళు చెత్త పని చేస్తే ఖండించరు, మంచి పని చేసినా సరే బురద జల్లుతారు. అది మన దౌర్భాగ్యం.